సొలొమోను ఆరంభములో భలే ఉన్నాడు కానీ మధ్యలో దేవుడు సస్యశ్యామలత సమృద్ధి అనుగ్రహించిన తర్వాత తన వ్యక్తిగత జీవితంలో ఫెయిల్ అయ్యాడు, తన కుటుంబ జీవితంలో కూడా ఫెయిల్ అయిపోయాడు. ఆశ్చర్యం ఏంటంటే చాలా ఏళ్ల తర్వాత అవసాన కాలములో అర్థం చేసుకుని అప్పుడు ప్రసంగి గ్రంథం రాశాడు. ప్రసంగి గ్రంథ ఆరంభము ఈ కీర్తన 127 ఆరంభం 2:1 వ్యర్థం వ్యర్థం సమస్తము వ్యర్థం. అంటే తన అనుభవ జీవితంలో వ్యర్థత అంటే అర్థం చేసుకుని రాశాడు. ఎవరైనా సరే మీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే సొలొమోను జీవితాన్ని చదవండి, సొలొమోను రాసిన సామెతల గ్రంథాన్ని చదవండి, కీర్తన చదవండి. ఏమి కలిగి ఉండాలో చెప్తాడు, ఏమి కలిగి ఉండకూడదో కూడా చెప్తాడు.